వెల్కమ్ టు క్యాంపస్ స్టడీ సర్కిల్. సో పార్ట్నర్షిప్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి ఇందులో PQRలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారంను 3:4:5 నిష్పత్తుల పెట్టుబడులతో చేయగా వారికి వచ్చిన లాభంల నిష్పత్తి 1:2:3 అన్నాడు. అయినా పెట్టుబడి పెట్టిన కాలంల నిష్పత్తి ఎంత అన్నాడు. రెండున్నాయి అనుకోండి, సింపుల్ గా మనకు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్ చేస్తాం. సో మూడు ఉన్నప్పుడు ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం మనం. సో ఇప్పుడు మనకి ఇందులో సో మనకు పార్ట్నర్షిప్ లో మనకు ఒరిజినల్ ప్రిన్సిపల్ ఏంటిది? క్యాపిటల్ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్స్ రేషియో అన్నమాట. ఇప్పుడు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఒకసారి గమనించినట్లయితే స్పీడ్ ఇంటూ టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అన్నప్పుడు సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అని రాసుకోవచ్చు కదా, టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని రాసుకోవచ్చు కదా. ఇది ఎలా రాసామో అలాగే దీన్ని కూడా అలా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు కాలంలో నిష్పత్తి అన్నాడు, టైం టేకెన్ రేషియో అన్నాడు, టైం ఇన్వెస్ట్మెంట్ టైం రేషియో అడిగాడు. సో కాబట్టి టైం ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు ఇక్కడ ప్రాఫిట్ బై క్యాపిటల్ అన్నమాట. సో ప్రాఫిట్ బై క్యాపిటల్ అంటే ఫస్ట్ పర్సన్ ప్రాఫిట్ బై ఫస్ట్ పర్సన్ క్యాపిటల్, సెకండ్ పర్సన్ ప్రాఫిట్ బై సెకండ్ పర్సన్ క్యాపిటల్, థర్డ్ పర్సన్ బై థర్డ్ పర్సన్. రైట్. ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం చూసుకున్నట్లయితే ప్రాఫిట్స్ రేషియో ఎంత చెప్పాడు? 1:2:3 అన్నమాట. 1:2:3 అవుతుంది. సో దెన్ క్యాపిటల్స్ రేషియో చూడండి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 3:4:5 అన్నమాట. సో 3, 4, 5 అన్నమాట. మనం చేసింది ఏం లేదు, ఫస్ట్ పర్సన్ ప్రాఫిట్ బై క్యాపిటల్, సెకండ్ పర్సన్ ప్రాఫిట్ బై క్యాపిటల్, థర్డ్ పర్సన్ ప్రాఫిట్ బై క్యాపిటల్ అన్నమాట. ఇది కట్ చేసుకున్నట్లయితే 1/2 వస్తుంది. ఇప్పుడు దీన్ని సింగిల్ లైన్ తీసుకొచ్చుకోవాలి కదా మనం. అప్పుడు ఏం చేస్తాం? 3, 2, 5 ఈ డినామినేటర్ లో ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎంత అవుతుంది? 30. సో అప్పుడు మనకు 1/3 ఇంటూ 30 ఫస్ట్ ది, 1/2 ఇంటూ 30 సెకండ్ ది, సో 3/5 ఇంటూ 30 థర్డ్ ది అనమాట. ఇది కట్ చేసుకున్నట్లయితే 10 వస్తుంది, ఇది కట్ చేసుకుంటే 15 వస్తుంది, ఇది కట్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ? సో 18 వస్తుంది. 10:15:18 ఈస్ ద ఆన్సర్ అనమాట. సో 10:15:18 ఈస్ ద ఆన్సర్ అవుతుంది. సో రైట్. సో సేమ్ క్వశ్చన్ మీరు ఇది ట్రై చేయండి. సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ ఇది మీరు ట్రై చేసుకోండి. ఇక్కడ క్యాపిటల్స్ రేషియో అడిగాడు అనమాట. సో మనకు ఇలాంటి ఫుల్ వీడియో క్లాసెస్ కోసం సో మన క్యాంపస్ స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి. సో ఆఫ్లైన్ కోసము మనకు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఆఫ్లైన్ కోసం అశోక్ నగర్ హైదరాబాద్ లో ఉన్నాయి. ఈ నెంబర్లను మీరు సంప్రదించినట్లయితే మీ వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.